అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి వ్యవహారాల్లో ఏకపక్షంగా ఎలా కొట్టేస్తారు, 13 ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న ఏసీబీ సంబంధించినటువంటి ప్రత్యేక పోలీస్ స్టేషన్లో, ఏసీబీ స్టేషన్లో దానికి జ్యూరిడిక్షన్ వర్తించదు అనేటువంటి కారణాన్ని చూపించి మొత్తం 13 పిటిషన్లు ఎఫ్ఐఆర్లని రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మొత్తంగా చట్టాలను ఎంత దారుణంగా అన్వయించుకుంటారా, ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో కూడా చూడరా, దర్యాప్తులో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరా, వాటిపై తదుపరి విచారణ కొనసాగించవచ్చు, ఛార్జ్ షీట్ల దాఖలకు ఏసీబీకి అనుమతి, హైకోర్టు ఉత్తర్వులు మరే కేసులకు వర్తించవంటూ సుప్రీం స్పష్టీకరణ, విచారణ 6 వారాలకు వాయిదా. చాలా ఆసక్తికరమైనటువంటి కేసు అనమాట. ఏసీబీ కేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 13 మంది పట్టుబడితే ఆ 13 కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లని విజయవాడ ఏసీబీ కోర్టులో, ఏసీబీ స్టేషన్లో నమోదు చేస్తే అసలు ఆ స్టేషన్కే జ్యూరిడిక్షన్ వర్తించదు, ఆ స్టేషన్కే మొత్తం లీగాలిటీ లేదు, ఎటువంటి నోటిఫై చేయలేదు అనేటువంటి పేరు చెప్పి మొత్తం ఒకేసారి 13 కేసుల్ని కొట్టేసినటువంటి తీరు చాలా వివాదాస్పదమైంది. దాని మీద సుప్రీంకోర్టు తీర్పు చూడొచ్చు. ఇక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసింది. దానికి సంబంధించి నాన్చొద్దు తేల్చండి, రెవెన్యూ తీరు మారాల్సిందే, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖలకు సంబంధించినటువంటి విషయాల్లో నిన్న ముఖ్యమంత్రి కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా విషయాలు, ఉదాహరణకు వాట్సాప్ గవర్నెన్స్ అంటూ ప్రభుత్వం ఎంత చెప్పుకుంటున్నప్పటికీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ వ్యవహారం కావాలన్నా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటూ స్వయంగా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట ఆచరణలో కనిపించడం లేదు అనేటువంటి అంశాన్ని ఆయనే గుర్తించారు. సెక్రటరీలు ఇంకా రిపోర్ట్లు అడుగుతున్నారు, ప్రజలను కలెక్టర్ ఆఫీసులకు పిలుస్తున్నారు, కాలయాపన పనులు వెంటనే కట్టిబెట్టండి, వాట్సాప్ గవర్నెన్స్తో సమస్యలన్నీ తీరిపోవాలి, ప్రజాసేవలకు రేటింగ్ విధానం తీసుకొస్తాం, కేంద్రం తరహాలో పరీక్ష పెట్టి పదోన్నతులు కల్పిస్తాం, సీనియర్ అధికారులు తీరు మార్చుకోవాలి, కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సీరియస్ అనేటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూడొచ్చు. ఇక అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవే మన ఫోకస్ పాయింట్లు. 3 నెలల్లో గొప్ప మార్పు కనిపించాలి చంద్రబాబు స్టేట్మెంట్. జీఎస్టీ లబ్ధి ప్రజలకు అందాలి ముఖ్యమంత్రి ఆదేశం. నేరాలు 33% తగ్గాలి. చాలా రకాలు ఉన్నాయి. సారు మారారు, టైం కీపర్ అవతారం ఎత్తిన బాబు అతి ప్రసంగాలకు ఆదిలోనే చెక్, సూటిగా ప్రభుత్వ ప్రాధాన్యతల వివరణ, సుత్తి లేకుండా ఎజెండా పైనే ఫోకస్ పెట్టారు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి చంద్రబాబు తీరు మారింది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సిద్ధం, కోర్టు ఆదేశిస్తే ముందుకెళ్తాం, సుప్రీంకోర్టు సిబిఐ స్పష్టీకరణ. ఆశ్చర్యకరం ఏంటంటే ఆల్రెడీ ఆ కేసులో దర్యాప్తు పూర్తయిపోయిందని సిబిఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏంటి అని మళ్ళీ సుప్రీంకోర్టే నిన్న నోరెళ్ళబెట్టాల్సి వచ్చింది. సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సునీతారెడ్డికి నిర్దేశం, దానిపై 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి, అప్పటిదాకా బెయిల్ రద్దు పిటిషన్లు పెండింగ్, సుప్రీంకోర్టు అసలు దోషులు తేలేందుకు ఇంకా దర్యాప్తు జరగాలి. లోద్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంకా దర్యాప్తు జరగాలి అని ఆశిస్తున్నారు. అదే సమయంలో ఈ కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళందరి బెయిల్లు రద్దు కావాలి, ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ బెయిల్ రద్దు కావాలి అని కోరుతున్నారు. కానీ సుప్రీంకోర్టు దానికి నిరాకరించింది. బెయిల్ రద్దు చేయడానికి ససేమిరా అని చెప్పేసింది. వైఎస్ సునీతారెడ్డిని వెళ్ళి కేసు సిబిఐ కోర్టులో వేసుకోవాలి అని చెప్పింది. సిబిఐ కోర్టులో 2 నెలల్లోగా 8 వారాల్లోగా తేల్చాలి అని కూడా స్పష్టం చేసింది. మరి ఇంక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎన్నాళ్ళని ఇలా తిప్పుతారు, ముందుకి వెనక్కి ముందుకి ఎన్నేళ్ల పాటని నాంచుతారు. ఒక చాలా కీలకమైనటువంటి నాయకుడి మర్డర్ జరిగితే ఆ కేసు దర్యాప్తు కూడా ఎన్నాళ్ల పాటు నాంచుతున్నారో చూడండి. ఇక నరేంద్రుడి జైత్రయాత్ర, నేడు ప్రధాని మోదీ 75వ జన్మదినం, గుజరాత్ సీఎంగా 13 ఏళ్ళు, దేశ ప్రధానిగా 11 ఏళ్ళు, 4 దశాబ్దాల ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నెన్నో ప్రశంసలు, అంతకు మించి విమర్శలు. మోదీ
ట్రంప్కి ట్రంప్ బర్త్డే విషెస్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అన్న మోదీ. ట్రంప్ మోదీ స్నేహం మళ్ళీ కనిపించిందనమాట. అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రం, తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్కు భారతరత్న కోసం కృషి చేస్తా, అమరావతిలో నీరుకొండలో ఎన్టీఆర్ 150 అడుగుల విగ్రహం పెట్టాలి అని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి ప్రభుత్వం ద్వారా డబ్బులు ఉంటాయి, ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడానికి డబ్బులు ఉండవు, మెడికల్ కాలేజీలు నిర్వహించడానికి డబ్బులు ఉండవు, రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డును పడితే మార్క్ఫెడ్ ద్వారా ఆదుకోవడానికి డబ్బులు ఉండవు. అంటే ఎన్టీఆర్ లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టేదానికోసం అవకాశం ఉంటుందే తప్ప ప్రజలను ఆదుకుందామని, రైతుల్ని కాపాడదామని, లేదంటే ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిద్దామని, మెడికల్ కాలేజీలు నిర్వహిద్దామని ఇవే అక్కడ ప్రభుత్వం చెప్తున్న కారణం ఒకటే, ఆర్థికంగా సతమతమవుతున్నాం, ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. మరి మెడికల్ కాలేజీలు నిర్వహించడానికి సహకరించని ఆర్థిక పరిస్థితి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి సహకరిస్తుందా? అమరావతిలో తెలుగు పరిశోధనా కేంద్రం పెడతానన్నారు, ఎవరైనా ఆహ్వానిస్తారు, అది అవసరం, తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రయత్నం చేయాలి, దానికి ఎవరు తప్పుపట్టరు. కానీ అక్కడ ఒక 150 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెడతాం, ఎవరిని ఉద్ధరించడానికి? ఏం ప్రయోజనం? పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఏం వనగూరే? ఏదైనా ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు దానికి ఒక ఫలితం రావాలి. ఏం ఫలితం వస్తుంది పెద్ద విగ్రహం పెట్టి? ఏందో. అమెరికా భారత్ మళ్ళీ వాణిజ్య చర్చలు, ట్రంప్ అడ్డగోలు సుంకాలతో నిలిచిపోయిన ప్రక్రియ, తాజాగా 6వ దశ చర్చలు పునఃప్రారంభం. చర్చలు జరుగుతూ ఉంటాయి. అమెరికా మాత్రం టారిఫ్ విధించి ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ లాంటి ఒక కీలక రంగాన్ని కుదేలు చేసేస్తుంది. ఇప్పుడు ఆక్వా సాగుదారులు ఒకనాడు 300 రూపాయల వరకు అమ్ముకున్నటువంటి కిలో రొయ్యి ఇప్పుడు 160, 170 రూపాయలకు మించి రాకపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రం ఏమో కేంద్రం ఆదుకోవాలని ఒక లేఖ రాసి చేతులు దులుపుకుంది. కేంద్రం ఏమో ఇంకా ట్రంప్తో చర్చలు జరుపుతున్నాం, అది చూద్దాంలే అని చెప్పేసి వాళ్ళు కళ్ళప్పగి చూస్తున్నారు. మొత్తంగా రైతు ఆక్వా సాగుదారులందరూ ఇప్పుడు 1,00,000 సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక డిఎస్సికి సంబంధించి దరఖాస్తులో ఏమున్నా మెరిట్కే ప్రాధాన్యం ఇవ్వాలి, అప్లికేషన్ల దశలో ప్రాధాన్యత కోరడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని సజావుగా నిర్వహించాం అని చాలా విజయవంతంగా సాగిందనేటువంటి రీతిలో చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఏకంగా డిఎస్సిలో ఎంపికైనటువంటి విద్యార్థులతో, ఆ అభ్యర్థులతో భారీ సభ కూడా పెడుతుంది. కాబోయే టీచర్లతో భారీ సభ కూడా నిర్వహిస్తున్నారు. రాజకీయంగా డిఎస్సి ఎంపికైనటువంటి అభ్యర్థులతో ఒక పెద్ద సభ నిర్వహించి రాజకీయ ప్రయోజనాలు ఆశించే ప్రయత్నం గతంలో ఎప్పుడు జరగలేదు, తొలిసారిగా జరుగుతోంది. అలాంటి సమయంలోనే ఈ డిఎస్సి నియామక విషయంలో సక్రమంగా సాగలేదు. దరఖాస్తుల దశలోనే మీకు ఏ పోస్ట్ కావాలి అనేటువంటి ఆప్షన్లు ఎంపిక చేసుకునే విధానం సరికాదు అంటూ ఏపీ హైకోర్టు ముట్టికాయలేసింది. ఎస్జిటి కోరుకున్నారని ప్రతిభ ఉన్న అభ్యర్థిని సోషల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులు కారని చెప్పడానికి వీల్లేదు. చాలామంది విద్యార్థులు ఆ దరఖాస్తు దశలో ఎందుకు వచ్చింది, సోషల్ అసిస్టెంట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయని ఎస్జిటి ఆప్షన్ తీసుకున్నారు. ఆ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్కి మీరు మొదట్లో ఆప్షన్ తీసుకున్నారు కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్కి ఎంపికైనా కానీ, అంటే హై స్కూల్ టీచర్కి ఎంపికైనా కానీ ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టే ఇస్తాము అనేటువంటి రీతిలో ప్రభుత్వం కొర్రీలేస్తుంది. దీని మీద కోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పుడు హైకోర్టు ఆ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పిచ్చింది, ఇలాంటి ప్రక్రియ తగదు అని చెప్పింది. ఇక ఫేక్కి వైసీపీ క్యారాప్ చాలా రోజులుగా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఏం చెప్పినా ఫేక్ అనే రీతిలో చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికలో రాసినట్టుగా నెల్లూరులో ఒక ఆయన, నేను ఇంటర్వ్యూకి హాజరవ్వాలి, కరెంట్ లేక ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నాను, కరెంట్ ఎప్పుడు వస్తో చెప్తే బాగుండు, నా ఇంటర్వ్యూ ఆ టైంకి పెట్టుకుందును అంటూ ఒక ఆయన, విజయవాడలో కరెంటు పోవడం వల్ల డెలివరీ సమయంలో ఇబ్బందులు పడుతున్నాం అన్నట్టు ఇంకో పోస్టు ఇలాంటి పెట్టారు అని ఆంధ్రజ్యోతి రాసింది. మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఎవరో పట్టుకుని శిక్షించాలి కదా, అలాంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని నియంత్రించాలి కదా. సోషల్ మీడియాని నియంత్రిస్తాం, సోషల్ మీడియాని కట్టడి చేస్తాం అంటూ ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ రేపు అసెంబ్లీలో నివేదిక ఇవ్వబోతుంది. రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఒక కొత్త చట్టాన్ని రూపొందించబోతున్నారు. మరి అవన్నీ చేసినప్పుడు ఇంత ఫేక్ పోస్టులు, పోనీ వాళ్ళు ఫేక్ పోస్ట్ పెడితే ఎవరైనా ఫేక్ పోస్ట్ పెట్టగానే ఏపీ ఫ్యాక్ట్ చెక్ తరపున దాన్ని ఖండిస్తూ ఫేక్ అనేటువంటి రీతిలో చెప్తున్నారు కదా, ఈ విషయాల్లో ఎందుకు నాంచుతున్నారు, ఎందుకు చేయలేదు? ఇలాంటి ప్రశ్నలే
ఉదయిస్తాయి. మహాకూటమిలో సిగపట్లు బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య ఎవరు ఎన్ని సీట్లలో బరిలో ఉండాలి అన్న దాని మీద సఖ్యత కుదరట్లేదు. ఎందుకంటే అంతకుముందు ఎన్నికల్లో 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు తీసుకుని చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో మొత్తం మహాగఠబంధన్కి అధికారం కోల్పోవడానికి కారణమైంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలన్న కళ నెరవేరలేదు. దాంతో ఇప్పుడు తేజస్వి యాదవ్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఆర్జేడీకి కాంగ్రెస్కి మధ్య లొల్లి నడుస్తోంది. కర్ణాటకలో బ్యాంకు దోపిడీ 58 కోట్ల రూపాయల సొత్తు చోరీ, మారణాయుధాలతో సిబ్బందికి బెదిరింపు, 8 కోట్ల నగదు 50 కోట్ల బంగారంతో పరారి. ఆలయాలకు భక్తులు డబ్బులిచ్చేది కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదు, ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు. ఇక ఈనాడు పత్రికలో చూస్తే ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం, అభయ్ పేరిట ప్రకటన, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు వెల్లడి, బసవరాజు ఆలోచనలకు అనుగుణంగానే శాంతి చర్చలని స్పష్టత, సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. ఆపరేషన్ కగార్ నిలుపుదల చేస్తే ఆయుధాలు వదిలేస్తాం అంటూ మావోయిస్టులు చెప్తున్నారు. కేంద్రం మావోయిస్టుల ఏరువేత పేరుతో ఆపరేషన్ కగార్ అంటూ ప్రతిరోజు మావోయిస్టుల ఎన్కౌంటర్ల పరంపర సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మావోయిస్టుల నుంచి వచ్చినటువంటి ఈ ప్రతిపాదనకు కేంద్రం ఎంత మేరకు అంగీకరిస్తుంది, ఎలాంటి ప్రయత్నాలు జరుగుతుంది, ప్రస్తుతం దండకారణ్యంలో నెలకొన్నటువంటి ఆ రక్తపాతం, పారుతున్నటువంటి రక్తపాతానికి ముగింపు పలికే పరిస్థితి వస్తుందా, ఇవన్నీ చూడాలి. మరి కలెక్టర్లు ఎస్పీలకు 10 లక్ష్యాలు, ఇక్కడ ఉన్నది బెస్ట్ టీం, మీతో లక్ష్యాలు చేరుకోగలమన్న నమ్మకం ఉంది. కలెక్టర్లు ఎస్పీల ముగింపు సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యలు. ఏడాదిలో నేరాలు తగ్గాలి, నేరగాళ్ళకు పడే శిక్షల శాతాన్ని తగ్గించాలి. మద్యం అమ్మకాలకు ఇక డిజిటల్ చెల్లింపులే, ఎర్ర చందనంతో బొమ్మలు తయారు చేయించాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో డిజిటల్ చెల్లింపులు జరగడం లేదు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇక నుంచి డిజిటల్ చెల్లింపులు పెడతాం అని చెప్తోంది. ఏప్రిల్ 1 నుంచి రోడ్లపై చెత్త కనిపిస్తే చర్యలు. ఏప్రిల్ 1 దాకా కనిపించొచ్చా? చంద్రబాబు చెప్తున్న దాని ప్రకారంగా ఇప్పటికే డయేరియా ప్రబలి అనేక రకాలుగా తురకపాలెం లాంటి ఘటనలు రోజు వెలుగు చూస్తుంటే నియంత్రణ చేసి అంతా చొచ్చాంధ్ర అని చెప్పి ప్రచారం చేసుకుంటూ చెత్త ఎక్కడా కనిపించకుండా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏప్రిల్కి వాయిదా వేసింది. ఆ తర్వాత జనం మర్చిపోతారు. ఒకవేళ జనాన్ని గుర్తుంటే మళ్ళీ ఇంకొక 6 నెలలు వాయిదా వేస్తారు. అది జరిగేది. రెవెన్యూ శాఖపై గట్టిగా దృష్టి పెడతా, సమస్యలపై వస్తున్న అర్జీల్లో 60% ఆ శాఖవే. అదనపు అంతస్తుల్లో గూడు పుటాని, బీపీఎస్ అమల్లోకి రాకముందే అడ్డదారులు, నగరాలు పట్టణాల్లో భవనాలపై అదనపు ఫ్లోర్ల నిర్మాణం, పాత తేదీలతో వాటిని క్రమబద్ధీకరించేలా ప్లానింగ్. టౌన్ ప్లానింగ్ వ్యవహారాలు ఎట్టా ఉంటాయో చాలామందికి తెలుసు, ఎంత అడ్డగోలుగా సాగుతాయో. ఇప్పుడు ఇదొక స్కెచ్ నడుస్తుంది. దళిత వాడల్లో 1000 ఆలయాలు నిర్మిస్తాం, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు, తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న పాలక మండలి సమావేశం జరిగింది. ఆ వివరాల్ని బిఆర్ నాయుడు చైర్మన్ తెలిపారు. ఇక క్వాంటమ్ భవనం ఆకృతి సిద్ధం, డిజైన్, ఇదొక గ్రాఫిక్. నిన్న ఆ కృష్ణానది మీద వంతెనకు సంబంధించినటువంటి గ్రాఫిక్స్ వచ్చాయి. ఈవేళ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో రిలీజ్ చేశారు. ఇది ఎప్పటికి సిద్ధమవుద్దో ప్రభుత్వం చెప్పినట్టుగా వచ్చే జనవరి నాటికే ఒక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సిద్ధం చేస్తారా? క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైతే ఎక్కడ చేస్తారు, ఎక్కడ పెడతారు, దానికి తగినంత వసతి ఎక్కడుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇక కట్టలుగా అవినీతి, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తెలంగాణ డిస్కం ఏడీఈ అరెస్ట్, బహిరంగ మార్కెట్లో 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఒక ఏడీఈ సంపాదించారు. ఎట్టా ఉందో చూడండి ఒక వ్యవహారం. విజయనగరం ఉగ్రకుట్ర కేసు, 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు, గాజా సిటీ అగ్నిగుండం, ఇజ్రాయిల్ ఇంకా తన దురాఘాతాల్ని కొనసాగిస్తుంది, అమెరికా దానికి వంత పాడుతోంది. ఇక సాక్షి పత్రికలు వచ్చినటువంటి వాటిలో ఛార్జ్షీట్ చేసిన తర్వాత దర్యాప్తు ఏంటి అంటూ వివేకానంద రెడ్డి కేసు, మెరిట్ను ఎలా విస్మరిస్తారని డిఎస్సి కేసులో ఏపీ హైకోర్టు స్పష్టీకరణ, రాజ్దీప్ సర్దేశాయ్ సాక్షి పత్రిక ఎడిటర్ మీద పెడుతున్నటువంటి కేసులను ఖండించినట్టుగా ప్రకటన, అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం, మలమూత్రాలు మద్యం బాటిళ్ల మధ్య మహావిష్ణువు విగ్రహం అంటూ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్ళి వీడియో అది రిలీజ్ చేశారు. దానికి గాను భూమన మీద కేసు పెట్టారు. అయితే టీటీడీ చేస్తున్నటువంటి వాదన ఎంతో విడ్డూరంగా ఉందంటే, శంకు చక్రాలతో ఉన్నటువంటి ఈ విగ్రహం అసలు మహావిష్ణు విగ్రహమే కాదు అని వాదిస్తుంది. పైగా శనీశ్వరుడు విగ్రహం అని చెప్తుంది. చాలా విడ్డూరం.
వాస్తవానికి శనీశ్వరుడికి శంకుచక్రాలు ఉంటాయి అని ఎవరూ అనుకోరు. కానీ ఇక్కడ ఈ విగ్రహానికి శంకుచక్రాలు ఉన్నప్పటికీ అది శనీశ్వరుడి విగ్రహంగా చిత్రీకరించే ప్రయత్నం సాగుతోంది. ప్రయత్నమే కాదు, ఏకంగా అది తప్పుడు విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహంగా చిత్రీకరించారన్నట్టుగా భూమన మీద కేసు కూడా నమోదైంది. ఎంత విడ్డూరమైనటువంటి పరిస్థితుల్లో చూడండి. యూరియా కొరత ఉందంటే అబ్బబ్బే యూరియా కావలసినంత ఉందని లెక్కలు చెప్తారు. తీరా మళ్ళీ 10 రోజుల తర్వాత యూరియా కొరత ఉంది అని అంగీకరిస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చెయ్యొద్దు అంటే అసలు ఎక్కడ కట్టారు? మెడికల్ కాలేజీలు ఏ కాలేజీ కూడా కట్టలేదు కదా అని చెప్తారు. మళ్ళీ ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రే 550 సీట్లు 2024 వరకు వచ్చాయి అని చెప్తూ కూడా ఆయనే అంగీకరిస్తారు. అంటే ప్రభుత్వం ఏం చెప్పినా అందులో ఏమీ లేదు అని చెప్పి మొదట జనాన్ని కన్ఫ్యూజన్లో పడేసి అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఉండేలా ఎదురుదాడి ద్వారా ఈ వ్యవహారాల్ని కప్పిపుచ్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి మెడికల్ కాలేజీలు, యూరియా, ఇప్పుడు ఈ ఉదంతం అన్నీ చాటుతున్నాయి. ఇదంతా ఏంటంటే ప్రభుత్వం చాలా ప్రణాళికాబద్ధంగా తప్పులు జరుగుతున్నప్పుడు తప్పుల్ని అంగీకరించడానికి బదులుగా ఆ తప్పుల్ని కప్పిపుచ్చే ప్రయత్నం ద్వారా కొందరినైనా మభ్య పెట్టొచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక దేవుడి భూమిలో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్స్ ఏమిటి? గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై హైకోర్టు నిలదీత. ఇది అనాపాలజెటిక్ సనాతన్ పాలనలో దేవుడు హిందుత్వ పరిరక్షణే ధ్యేయంగా పెట్టుకున్న బీజేపీ వాళ్ళ ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి తంతు. దేవుడి భూములు కాపాడాలి అంటూ విహెచ్పి విజయవాడలోనే చాలా పెద్ద సభ పెట్టింది. మరి అదే దేవుడి భూముల్ని గోల్ఫ్ కోర్సుకు మార్చేస్తుంటే ఆ విహెచ్పి ఎందుకు నోరు మూసుకుని కూర్చుంది? ఆ సనాతన పరిరక్షకుడు ఎందుకని మాట్లాడట్లేదు? చివరికి హైకోర్టులో పిటిషన్ వేస్తే గోల్ఫ్ కోర్స్ ఏంటి, దేవాదాయ భూముల్లో ఈ వాణిజ్య కార్యకలాపాలు ఏంటి, దీన్ని ఎట్లా డైవర్ట్ చేస్తారు, అక్కడ ఇదేం కుదరదు, యాక్టివిటీస్ నిలిపేయండి అని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. అంటే చూడండి ఎట్లా వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడా పొంతన ఉండదు అనడానికి ఇదొక ఉదాహరణ. దేవుడి భూముల పరిరక్షణ కోసం పెద్ద ఉద్యమం అంటారు. దేవాలయాలన్నీ మొత్తం ట్రస్ట్లకు అప్పగించాలి అంటారు. కానీ మొత్తం భూములన్నీ అప్పనంగా కాజేస్తుంటే కళ్ళు అప్పగించి చూస్తుంటారు. ఇక దీనికి సంబంధించి చంద్రబాబు కలెక్టరల్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి కథనాలన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్థిక శక్తిగా విశాఖ మరో ముంబైలా తీర్చిదిద్దేలా ప్రణాళికలు, 8 జిల్లాలతో ఎకనామిక్ రీజియన్ 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తాం అనే మాట ఇక్కడ చూడొచ్చు. గ్లోబల్ లీడర్లతో నేడు లండన్లో లోకేష్ రోడ్ షో. విశాఖ సమ్మిట్ నేపథ్యంలో కార్యక్రమం. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ప్రజెంటేషన్. 15 నెలల్లో 122 ప్రాజెక్టుల అనుమతి. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు సరే వచ్చినవి ఎన్నన్నదే ప్రశ్న. అనుమతిస్తే దర్యాప్తు కొనసాగిస్తాం. దాంతోపాటుగా న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ దావా. ఇండియాలో అలాగే మీడియా అధికార పక్షానికి కొన్ని, విపక్షానికి కొన్ని అన్నట్టు విడిపోయినట్టు అర్థమవుతుంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక పూర్తిగా డెమోక్రటిక్ పార్టీకి వాయిస్ వినిపించే పత్రిక అన్నట్టుగా నిన్న ట్రంప్ ఆరోపించడమే కాకుండా దాని మీద భారీగా పరువు నష్టం దావా వేశారు. దానికి సంబంధించి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిసారని 1,32,000 కోట్ల రూపాయల పరిహారం కోరుతూ పిటిషను పెడుతుంది. ఇక కిలో ఉల్లి 50 పైసలు, ₹1 కర్నూలు మార్కెట్లో కిలో ఉల్లి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అంతా ఉద్ధరించో ఇంత ఉద్ధరించో అని చెప్పుకునేటువంటి నాయకులు పక్కనే కర్నూలులో ఉల్లి రైతు కుదేలైపోతున్నాడు, ఉల్లి సాగు చేసి ఏం చేయాలో తెలియక చితికిపోతున్నాడు, వాళ్ళని కాపాడాలి, ఉల్లి మార్కెట్ని పరిరక్షించాలి, ఉల్లి ధరల్ని నియంత్రించాలి అనే కనీసం సోయి ఉండాలి కదా. మరి ఏమైంది అక్కడ? గొర్రెల మేతగా ఉల్లి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర జనవరి నుంచి చెత్త కనిపించకూడదట. జనవరి నుంచి అని ప్రజాశక్తి రాసింది, ఏప్రిల్ నుంచి అని ఈనాడు అంటుంది. ఇక ఎరువు రాయితీ ఎలా ఇస్తారు? సీఎం ప్రకటనపై సందేహాలెన్నో. రైతుల ఆందోళన వేడి చల్లార్చేందుకేనన్న వాదన, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా భావన. చూడండి, చంద్రబాబు నాయుడు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకి ఎరువులు అందించలేక యూరియా విషయంలో చేతులెత్తేశారు. పైగా ఏం చెప్తున్నారు? ఎకరాకి ఒక బస్తాకి 800 రూపాయల చొప్పున రాయితీలు ఇస్తాం మీరు యూరియా వాడకపోతే అని మళ్ళీ రైతులకి వలసిరుతున్నారు. ఇప్పుడు యూరియా అందించవయ్యా అంటే ఇంకెప్పుడో నీకు రాయితీలు ఇస్తాను అనే ప్రకటన వెనక మతలబు కేవలం మభ్య పెట్టడానికే.
కాలయాపన చేయడానికే అనేటువంటి కథనం ఇక్కడ మనం చూడొచ్చు. బీహార్లో సీట్ల సర్దుబాటు జరుగుతుంది, త్వరలోనే ఖరారు అవుతుందంటూ సిపిఎం నాయకుడు చెప్పినటువంటి మాట ఇక్కడ చూడొచ్చు. నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ వినతి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆందోళనలు పెరుగుతున్నాయి. రెండో వైపు ఆరోగ్యశ్రీ కోసం ఏకంగా హాస్పిటల్లో సేవలు నిలిపేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ మరోసారి కకావికలం. రాయలసీమలో నేడు భారీ వర్షాలు. కోర్టు ఖర్చు కింద 10,000 రూపాయలు చెల్లించండి. మండలి చైర్మన్కు హైకోర్టు ఆదేశం. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీని వీడుతూ దాదాపుగా 5-6 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. వాళ్ళ రాజీనామాలు ఆమోదం పొందట్లేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత అధికారం మారగానే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి గత ఏడాది సెప్టెంబర్లో జనసేన పార్టీలో చేరిన జయమంగళం ఈ వెంకటరమణ ఈ పిటిషన్ వేశారు. ఆయన రాజీనామా ఆమోదించండి అంటూ శాసనమండలి చైర్మన్ని ఆదేశించాలి అని కోరుతున్నారు. కానీ దానికి శాసనమండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడానికి కొంత గడువు కావాలి అంటూ ఏపీ హైకోర్టుని కోరారు. అయితే ఇంతకాలంగా ఈ పిటిషన్, ఈ కోర్టు, ఈ నిర్వహణ ఖర్చుల కింద శాసనమండలి చైర్మన్నే 10,000 రూపాయలు చెల్లించాలి అంటూ హైకోర్టు ఆర్డర్ వేసింది. ఇప్పుడు 10,000 రూపాయలు చెల్లిస్తారా? ఈ 10,000 రూపాయలు చెల్లించకుండా మరొక అడ్వకేట్తో విలువైనటువంటి సమయాన్ని మరొక పిటిషన్ వేసి దాని మీద మరికొంతకాలం గడుపుతారు. శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ వాళ్ళకున్నటువంటి విచక్షణాధికారాల్లో కోర్టులు జోక్యం ఎంత మేరకు అన్నది మనం ఇప్పటికే తెలంగాణలో చూస్తున్నాం. వాళ్ళందరినీ చేసేయాలి అని కోరుతున్నటువంటి దాంట్లో చూస్తున్నాం. ఇప్పటికే ముఖ్యంగా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద వేటేయండి అంటూ సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వెళ్ళాయి. కానీ ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎట్లా ఉంటాయి? శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సంబంధించినటువంటి హక్కుల విషయంలో. ఇక లోపల పేజీలో ఉన్నటువంటి కథనాల్లో మహిళా భద్రతకు మరింత భరోసా ఇవ్వాలి పవన్ కళ్యాణ్ కామెంట్స్. సుగాలి ప్రీతి కేసు పరిష్కారానికి చర్యలు తీసుకోండి పవన్ కళ్యాణ్ కోరారు. సుగాలి ప్రీతి కేసులో తానేమీ చేయలేను అంటూ విశాఖపట్నంలో జనసేన పార్టీ సమావేశంలో ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలదీయండి, మంత్రులు ముఖ్యమంత్రిని అడగండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కానీ నిన్నే ఆ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సుగాలి ప్రీతి కేసులో సిబిఐ దర్యాప్తు జరిపించాలి, అసలు దోషుల్ని పట్టుకోవాలనేటువంటి అంశాన్ని ఆయనే ప్రస్తావించారు. ఈ కేసు లైవ్లో ఉంటుంది అనేదానికి ఇదొక సంకేతంగా మనం చూడొచ్చు. ఇక మిగిలినటువంటిది ముద్దబంతితో ఆటలా ముద్దబంతి తోటలో మోగరోదన, ఆఖరికి పుష్ప విలాపం కూడా, పుష్పాలు కూడా కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది. ధర లేక ఇప్పటికే అనేక పంటలు ఆంధ్రప్రదేశ్లో రైతు పండించే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక, కనీస మద్దతు ధర కూడా రాక అల్లాడిపోవాల్సినటువంటి పరిస్థితిలో ఉల్లి పంటను గొర్రెలకి మేతగా వేసుకుంటుంటే ఇక్కడ ముద్దబంతి పూలని రోడ్ల పక్కన పారబోసుకోవాల్సి వస్తుంది. ధర ఎక్కడ ఎందుకు పడిపోతుందో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. పెరుగుతున్న ఎంబీబీఎస్ సీట్లు, ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతోంది, కొత్త కాలేజీలు రాబోతున్నాయి. ఇందులో ఎస్వియు పరిధిలో ప్రధానంగా ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో ఇప్పటికే అన్నాగౌరి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పుత్తూరులో ఉంది, దానికి ఒక 100 సీట్లు అనుమతి వచ్చింది. దాంతోపాటుగా నంద్యాలలోని శాంతిరామ్ కళాశాలలో ఇప్పటికి 150 సీట్లు ఉన్నాయి, 200కి పెంచేదానికి అనుమతిస్తున్నారు. ఒంగోలు రిమ్స్లో ప్రస్తుతం ఉన్న 120 సీట్లను 150కి పెంచుతున్నారు. అంటే మొత్తంగా ప్రైవేట్ కాలేజీల్లో దాదాపు 150 సీట్లు పెరుగుతున్నాయి. గవర్నమెంట్లో ఒక 50-100 సీట్ల వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. 5 నెలల్లో 1,17,000 కోట్లు. ఎవరు రాసింది? ఈనాడు చూడండి. ఆగస్టు వరకు రాష్ట్రానికి సమకూరిన నిధులు ఇవి. ఈనాడులో చిన్నగా రాసిన ఇది కాగ్ రిపోర్టు. కాగ్ లెక్కల్లో వాస్తవానికి 1,17,000 కోట్ల రూపాయలు 5 నెలల్లో సమకూరే అని రాసినప్పటికీ ఈ 1,17,000 కోట్లలో దాదాపు 45% అప్పులున్నాయి. ఎంతంటే అప్పు చూడండి, ఇందులో 55,932 కోట్లు. 1,17,000 కోట్లలో 56,000 కోట్లు అప్పులు. దీన్ని నిధులు సమకూరాయి అన్నట్టు ఈనాడు రాస్తుంది. నిధులు కాదు, అప్పులు. అప్పులనే మాటకే కొత్తగా నిధులు అనే పదాన్ని జోడించి జనాన్ని ఎట్టాగైనా చెప్పొచ్చు అనే ప్రయత్నంలో ఈనాడు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సొంత ఆదాయం కేవలం 61,578 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం 61,000 కోట్లుంటే అప్పు
56,000 కోట్లు ఉంది. చూడండి, కేవలం 5,000 కోట్లు మాత్రమే ఆదాయం ఎక్కువ. అప్పుతో పోలిస్తే అప్పులు 56,000 కోట్లు, ఆదాయం 61,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఏ దిశలో ఉందో చూడండి. అప్పులు ఎంతగా పెరుగుతున్నాయో, ఆదాయం ఎట్ట పరిమితం అవుతుందో ఈ లెక్కలు మనకు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు సంపద సృష్టి అన్నారు. ఆ సంపద సృష్టి అప్పుల్లోనే ఎక్కువ ఉంది. 56,000 కోట్ల అప్పు అంటే 5 నెలల్లో నెలకి 11,000 కోట్ల రూపాయలు పైబడి అప్పులు చేస్తున్నారు. ఈ లెక్కన సగటున ఏడాదికి ఎంత అవుద్దో లెక్కలేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కాగ్ లెక్కలు. ఈనాడు దానికి మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం. మొత్తంగా ఈరోజు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యమైన కథనాలు, ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో మనం ఉదయం 8 గంటల నుంచే రాత కోత వాత పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీలాంటి వాళ్ళంతా లైక్ చేస్తే ఇది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.